రామ్టాక్కి తిరిగి స్వాగతం. కేంద్ర బడ్జెట్ ఒక్కోసారి రాష్ట్రాల బడ్జెట్లు కేంద్ర బడ్జెట్ ఒకేలాగా ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. కోర్స్ కేంద్రం సంక్లిష్టమైంది, ఎందుకంటే కేంద్రం అనేది రాష్ట్రం లాగా కాదు కదా. రాష్ట్రాల తోడ్పాటుతోనే కేంద్రం ఏదైనా చేయగలదు. అదేంటో నేను వివరిస్తాను ముందు ముందు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రాష్ట్రాలు చూస్తున్నాం, బడ్జెట్ అంచనాలు ప్రవేశపెట్టిద్ది పెద్ద ఎత్తున. కానీ వాస్తవానికి యాక్చువల్స్ వచ్చేసరికి అంత ఉండట్లేదు. సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి కేంద్రం కూడా ఈసారి పెట్టిన బడ్జెట్ ఒక్కసారి పరిశీలించేటట్టయితే మొత్తం వ్యయం ఎందుకు తేడా వస్తుంది, బాగా తేడా వచ్చింది. మొత్తం వ్యయంలో 1,00,000 కోట్ల రూపాయలు తేడా వచ్చింది. అది ప్రధానంగా నేను పరిశీలించిన దాంట్లో అర్థమైంది ఏంటంటే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లోనే ప్రధానమైన తేడా ఉందని చెప్పి అనిపిస్తూ ఉంది. అవి బడ్జెట్ అంచనాలకి 1.21 లక్ష కోట్ల తేడా ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు 2 రకాలు ఉంటాయి: కేంద్ర పథకం, కేంద్ర ప్రాయోజిత పథకం. ఇప్పుడు ఉదాహరణకి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన, అన్నదాన గరీబ్ కళ్యాణ్ అంటే ఫుడ్ రేషన్, డైరెక్ట్ కేంద్రం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డైరెక్ట్ కేంద్రం. అట్లా ఇంకా రాష్ట్రాలకి డబ్బులు మొత్తం వాళ్ళు ఇస్తారు 100%. కేంద్ర ప్రాయోజిత పథకాలంటే ఏంటంటే, కేంద్రం ఇస్తుంది, దాంతోపాటు రాష్ట్రాలు కూడా వాళ్ళ వాటా ఇవ్వాలి. ఈ 2 ప్రధానమైనటువంటి అవేంటో నేను మరింత వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇంత తేడా వచ్చింది, నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మొత్తం వ్యయం చూస్తే, నేనంటే ఈ బడ్జెట్లో అంచనాల గురించి నేను మాట్లాడట్లా. పోయినసారి బడ్జెట్కి అంచనాలు ఏం పెట్టారు, ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఎంత తేడా అంటే, ఇప్పుడు ఇచ్చారంటే అర్థం ఏంటి, మార్చికి ఇంతకన్నా వ్యయం చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పారు. అది మొత్తం వ్యయం 50,65,345 కోట్లుంటే, సవరించిన అంచనా ప్రకారం 49,64,841. అంటే బడ్జెట్ అంచనాలకి 1,05,04 తక్కువగా ఖర్చు పెట్టబోతున్నారు. ఇది రెండోది, నేను ఇప్పుడే చెప్పాను కదా, కేంద్ర ప్రాయోజిత పథకాలు అనేది వాటిల్లో 1,21,800 కోట్లు తేడా ఉంది. ఇక్కడే ప్రధానమైన తేడా. కొన్ని కేంద్ర పథకాలు చెప్తారు ఎట్లా ఉన్నాయి అనేది, అది మనకి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి దీంట్లో అర్థమవుతుంది. ఆహార సబ్సిడీ, మనం ఇదే ఈ చెప్పాను కదా రేషన్ ఇదంతా, అది బడ్జెట్లో 2,03,420 కోట్లు ఉచిత రేషన్. మొత్తం దేశానికి 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. కానీ అది అంచనాలకు మించి 2,28,154 కోట్లయింది. అంటే 24,734 కోట్లు అదనంగా ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అట్లానే రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీ, ఇది కూడా దాదాపుగా దానంత ఉంది. ఇవాళ బడ్జెట్లో 1,67,900 కోట్లు పెడితే, వాస్తవానికి అది 1,86,475 కోట్లు అవుతుందని సవరించిన అంచనా. అంటే 18,575 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం లేదు. మిగతా అన్నీ నేను అన్నీ ఇవ్వలేదు. పిఎం కిసాన్ సమ్మాన్ ఉంది, బడ్జెట్లో ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టారు. అటువంటివన్నీ నేను ఇవ్వాల. ప్రధానంగా చిన్నదైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ గురించి చెప్తా. 9,100 బడ్జెట్లో పెడితే 12,736, 3,636 కోట్లు అదనం. అంటే పర్సంటేజ్ వైజ్ చాలా ఉంది, ఇది అంత అదనమైంది. ఈ 3 కూడా కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. సరే, వాళ్ళు పెట్టింది అంచనాల తేడా వచ్చింది ఏంటంటే, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ అని ఒకటి కొత్తగా పోయినసారి బడ్జెట్లో నిర్మలమ్మ ప్రవేశపెట్టింది. మొత్తం 1,00,000 కోట్లు పెట్టి పోయిన బడ్జెట్లో 20,000 పెట్టింది. కానీ ఖర్చు అది 3,000 చూపించారు. అంటే ఇవన్నీ యూనివర్సిటీలకి, ల్యాబ్స్కి ఇట్లా ఇవ్వాలి.
అంటే నేను అనుకోవటం దాన్ని అమలు చేసే దాంట్లో ఇబ్బందులు వచ్చినాయని నాకు అనిపిస్తూ ఉంది. 17,000 తేడా వచ్చింది. రెండోది, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ టు ఎంఎస్ఎంఈస్ అని చెప్పి లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. 9,000 కోట్లు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల. కారణం ఏంటో వివరణ ఇవాళ బడ్జెట్ రిప్లైలో ఏమన్నా నిర్మలా సీతారామన్ వివరణ ఇస్తుందేమో చూద్దాం. ఇది కేంద్ర పథకాల గురించి. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, రాష్ట్రాల వాటా కానీ ఉంటాయి కదా. అందులో ప్రధానమైంది పేదలకు ఇళ్ల పథకం. పేదలకు ఇళ్ళు, పిఎం ఆవాస్ యోజన అర్బన్, పిఎం ఆవాస్ యోజన రూరల్, ఇట్లా పెట్టి వాళ్ళు పట్టణాల్లో గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతోటి పేదలకు ఇళ్ళు ఇస్తున్నారు కదా. దాంట్లో బాగా కోత పడింది. చూడండి, అర్బన్ 2 రూరల్ మొత్తం కలిపితే 37,820 కోట్లు బడ్జెట్ అంచనాలకి తక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఎందుకంటే కేంద్రం ఇచ్చే డబ్బులు, ఇళ్ళ స్థలం ఎవరు ఇవ్వాలి? రాష్ట్రం ఇవ్వాలి. సరే, ఇంకొంచెం దానికి రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఇంకొక 10% 20% ఏదో ఉంది, దానికి యాడ్ చేసి ఇస్తాయి. ఆ సహకారం రాష్ట్రాలు ఇవ్వలేనప్పుడు ఈ పథకాలు వెనకబడతాయి. సో ఇవాళ ఇది ఖచ్చితంగా దీన్ని మరి ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 38,000 కోట్లు మరి తక్కువగా చూపించారు సవరణించిన అంచనాల ప్రకారంగా. మరి దీనికి జవాబుదారితనం ఎవరు? అధికారుల లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల? నాకు అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రాయోజిత పథకాలు కాబట్టి కేంద్ర పథకాలు అనుకుని డైరెక్ట్ కేంద్రాన్ని మనం అనొచ్చు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి. రాష్ట్రాలు సహకరించకపోతే కేంద్రం ఏం చేయలేదు. సరే, అది ఒక్కటి అనుకుంటే, ఇంకొకటి చూస్తే జలజీవన్ మిషన్. ఇది లాస్ట్ టైం కూడా ఎన్నో వీడియోలు చేసుకున్నాం దీని మీద. ఎందుకంటే చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు మోడీ. 2019 ఆగస్టు 15న అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా కొన్ని రాష్ట్రాలైతే ఎంతండి, 3% ఉత్తరప్రదేశ్లో ఉండేది ట్యాప్ వాటర్ కనెక్షన్స్, ఇవాళ 90% అయింది. అన్నీ అంత డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ మన దగ్గర ఇదిగో పోయిన సంవత్సరం ఈ జలజీవన్ మిషన్కి 67,000 కోట్లు బడ్జెట్లో పెట్టి కేవలం 17,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఎందుకు జరిగింది? 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా ఆర్థిక మంత్రి నిన్న అప్పటికి సిఆర్ పాటిల్ చెప్పినట్టున్నాడు, కొంత రాజ్యసభలో ఏదో ప్రశ్నోత్తరాల్లో చెప్పాడు. ఎందుకంటే ఒక 6-7 రాష్ట్రాలు ఏమైపోయినాయి అంటే దీన్ని మిస్యూజ్ చేశాయి. దాంట్లో అన్నీ ఉన్నాయి, గుజరాత్, మహారాష్ట్ర, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏం చేశారంటే వీళ్ళు సరైన కొన్ని జిల్లాలు, అన్నీ కాకపోయినా కొన్ని జిల్లాల్లో అధికారుల లోపం లేకపోతే ఇంకేదో కారణాలు తెలియదు, కానీ వాటికి అది సరిగ్గా యూటిలైజ్ అయినట్టుగా వీళ్ళకి అనిపించాలి. పథకాలు సరిగ్గా అమలు కాల. దాంతో ఒకటేంటి, 27కి అయిపోయింది అసలు అది. సో దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తిరిగి పెట్టడానికి కొంత టైం అయింది. తర్వాత ఏంటంటే ఇలా ఈ అవినీతి ఎక్కడైతే చోటు చేసుకుందని చెప్పి వాళ్ళకి అనిపించిందో, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఆ జిల్లా అధికారుల మీద చర్యలు తీసుకోమంది, క్రమశిక్షణ చర్యలు తీసుకోమంది. కొన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి, గుజరాత్ తీసుకుందట. ఇప్పటికీ మిగతా రాష్ట్రాలు పైపు లైన్లో ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల లేట్ అయిందంటున్నారు. మనకి లైవ్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో, కరెక్ట్ లెక్క నా దగ్గర లేదు కానీ 27,000 కోట్లు ఎంతో కేంద్రం కేటాయిస్తే దాన్ని వైసీపీ అసలు వాళ్ళ వాటా వేసుకోవాలి కాబట్టి దాన్ని అమలు చేసుకోవాలి. కేంద్రం డబ్బులు ఇస్తుంటో ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయి దీంట్లో. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉన్నప్పుడే జరుగుతుంది. రెండోది, కేంద్రం ఏంటంటే అవినీతి జరిగినప్పుడు దాని మీద చర్యలు తీసుకొని మళ్ళా కాంప్లియన్స్ రిపోర్ట్ రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తిరిగి వాళ్ళకి నిధులు ఇవ్వగలదు. ఇవన్నీ కారణాలు, రకరకాల కారణాలతోటి 50,000 కోట్లు తేడా వచ్చింది జలజీవన్ మిషన్లో.
ఇప్పుడు దాన్ని పొడిగించారు 28 దాకా. దాంట్లో పవన్ కళ్యాణ్ రోల్ కూడా ఉంది. వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే అయ్యా ఏదో వెనకబడిన రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంకా 30% పైగా గృహాలకి ట్యాప్ వాటర్ కనెక్షన్ లేదండి. అదొక ఆ, ఒక జలయజ్ఞంలాగా పవన్ కళ్యాణ్ ఇవాళ టేకప్ చేశాడు. అది మంచిదే. ఐ థింక్ వచ్చే 2-3 సంవత్సరాల్లో ఆంధ్ర చాలా ఈ విషయంలో పురోగతి సాధిస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇది కూడా చూడాలి. 10,000 పెట్టారు పోయినసారి బడ్జెట్లో, కేవలం 1,000 ఖర్చు పెట్టారు, 9,000 ఖర్చు పెట్టాల. పిఎం గ్రామ్ సడక్ యోజన గ్రామీణ రహదారులు 19,000కి బడ్జెట్లో కేటాయించిన నిధులు 11,000 వాడుకున్నారు సవరించిన అంచనాల ప్రకారంగా. 8,000 ఇది కూడా, ఎందుకంటే ఇంపార్టెంట్ గ్రామాలకి ఇది. అట్లనే పిఎం శ్రీ స్కూల్స్, ఇది కొత్తగా మోడీ తీసుకొచ్చినటువంటి పథకం. ఇది 7,500 కోట్లు బడ్జెట్లో కేటాయించిన. దీంట్లో కూడా రాష్ట్రాలు ఎన్ని కూడా రాష్ట్రాల తోడ్పాటుతో చేయాలి. రాష్ట్రం సహకరించకపోతే కేంద్రం ఏం చేయలేదు. కొంత వాటా రాష్ట్రం వేసుకోవాలి, కేంద్రం కొంత వాటా ఇస్తుంది. అక్కడ రాష్ట్రాలు సహకరించట్లేదు కాబట్టి అది కేవలం 4,500 కోట్లే ఖర్చు అయింది. 3,000 కోట్లు తేడా వచ్చింది. ఇవి నాకు చాలా ఉన్నాయి. ఇంకా నేను దీనికోసం కొన్ని మీకు చెప్పటం కోసం, ఎలా ఉంటుంది బడ్జెట్ పెట్టడం కాదు, అది ఎంత పర్సంటేజ్ అమలు చేశారనేది ఇంపార్టెంట్. 50 లక్షలకి 1 లక్ష తేడా వచ్చింది అంటే మీకు దాదాపు 0.5% తేడా వచ్చింది. ప్రధానంగా ఈ తేడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లోనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే నిధుల్ని వాడుకోవటంలో వెనకబడ్డాయి అనేది కేంద్ర బడ్జెట్ గణాంకాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.